ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన సహజ వనరులను సమగ్రంగా వినియోగిస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్రావు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను వినియోగించుకోవడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తరాంధ్ర సహా రాష్ట్రానికి సుమారు 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో అపారమైన సహజ ఖనిజ సంపద దాగి ఉందని ఆయన చెప్పారు. ఈ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 102 మిలియన్ టన్నుల బీచ్ శాండ్ ఖనిజ నిల్వలను గుర్తించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,762 హెక్టార్లో విస్తరించిన 8 బీచ్ శాండ్ ప్రాంతాలను గుర్తించి వాటిని ఏపీ ఎండీసీకి రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఖనిజ సంపదలో కీలక కేంద్రంగా నిలుస్తుంది. ఈ జిల్లాలో బీచ్ శాండ్ మినరల్స్ భారీగా లభిస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు గార మండలంలో 670 హెక్టార్లు, 239 హెక్టార్లో ఉన్న మరో 2 బీచ్ శాండ్ ప్రాంతాలు మొత్తం 97 మిలియన్ టన్నుల నిల్వలతో ఏపీ ఎండీసీ మైనింగ్ లీజు మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. అలాగే గార మండలంలో 909 హెక్టార్లకు పైగా ఏకీకృత లీజు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా జారీ చేయబడింది. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు ఖనిజ నిల్వలను గుర్తించింది. ఎచ్చెర్ల, రణస్థలం, గార మండలాల్లో సుమారు 41 మిలియన్ టన్నుల నిల్వలు బీచ్ శాండ్ మినరల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాలకు మైనింగ్ లీజులు మంజూరు చేయడానికి ఏపీ ఎండీసీని నామినేట్ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం చట్టబద్ధ అనుమతుల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బీచ్ శాండ్ మాత్రమే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఇతర ఖనిజాలు కూడా విస్తారంగా ఉన్నాయి. ప్రస్తుతం క్వార్ట్జ్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, గ్రావెల్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మ్యాంగనీస్ కోసం కాంపోజిట్ లైసెన్స్ కూడా అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ అనేది చాలా అవసరం. ఇవాళ చాలా మ్యాగ్నెట్స్ కానీ ఇవాళ ఏదైతే శంకర్ గారు చెప్పినట్లుగా కొన్ని మన రేర్ ఎర్త్ మినరల్స్తో మ్యాగ్నెట్స్ కానీ ఇవాళ చాలా అవసరం ఉంది అధ్యక్ష. మ్యాగ్నెట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా మన దేశంలోనే దాన్ని ఉత్పాదన చేయాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ కూడా మనం ఏర్పాటు చేసుకుని ఇవన్నిటిని కూడా ఒకే దీని కింద తీసుకురావాలి. ఈ నల్ల బంగారం అంటారు అధ్యక్ష దీన్ని. ఎందుకంటే ఈ సముద్ర తీరంలో ఉండేదంతా ఆ బ్లాక్స్ అండ్ బీచ్ శాండ్స్ ఏమన్నాయో దాంట్లో ఒక బంగారం కన్నా కూడా విలువైనటువంటివి దాంట్లో ఉన్నాయి. ఈ మోనోజైట్ ఏదైతే ఉందో అయస్కాంతం కోసం నీడామియం, ప్రిమియాడియం వంటి అరుదైన భూములు మూలం అధ్యక్ష. దీనికి ఇలినైట్ ఏదైతే ఉందో టైటానియం మూలం. ఇది ఏరోస్పేసెస్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి కూడా ఈ ఇలిమినైట్ అండ్ రూటేజ్తో చేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే జిర్కాస్ సిరామిక్స్ మరియు న్యూక్లియర్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది అధ్యక్ష. గార్నెట్ అండ్ సిల్వినైట్ పారిశ్రామిక రాపిడికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో సహజ వనరులను దోపిడీకి గురి చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. లీజుదారులను బెదిరించడం, లీజులు లాక్కోవడం, పెనాల్టీల పేరుతో వేధింపులు జరిగాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని చెప్పారు. లీజుదారులకు పూర్తి రక్షణ కల్పిస్తూ అన్ని లీజులను వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల క్రిటికల్ మినరల్ పార్కుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు, బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు మంత్రి తెలిపారు. దేశంలో విలువైన ఖనిజాలు ఉన్నప్పటికీ వాటిని ప్రాసెస్ చేసే సదుపాయాలు లేకపోవటం ఒక ప్రధాన సమస్యగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఖనిజాలను కేవలం తవ్వి అమ్మటం కాకుండా వాటిని ప్రాసెస్ చేసి విలువను పెంచే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ ఏర్పాటు ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్, తయారీ రంగ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన చేపట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పూర్తిగా దీనికి దోపిడీగా వాడుతున్నారు అధ్యక్ష. ఏదైతే లీజు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుని చాలామందిని
మరి ఫైన్లు వేసి అక్రమంగా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మనం కొత్తగా పాలసీ తీసుకొచ్చి అవన్నీ కూడా అమలు చేస్తూ ఇవాళ ఎక్కువగా మనం వాటిని ఓపెన్ చేయాలి, తద్వారా మన ఇండస్ట్రీ కూడా ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఇవాళ మరి డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మనకి అపారమైనటువంటి సీషోర్ ఉంది అధ్యక్ష. దగ్గర దగ్గర 970 కిలోమీటర్ల సీషోర్ ఉంది. ఈ సీషోర్లో మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ బీచ్ అండ్ మినరల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఇవాళ కేంద్రం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ క్రిటికల్ మినరల్ పార్క్స్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రధానంగా 4 రాష్ట్రాల్లో అటు తమిళనాడు కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, ఒరిస్సా కానీ, కేరళలో ఇక్కడ నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని కారిడార్స్ ఏర్పాటు చేయడానికి ఇవాళ కేంద్రం కూడా కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఉన్న మోనోజైట్ నిల్వల్లో 30% పైగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఇవి అనేక కీలక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. నియోడైమియం, ప్రోసిడైమియం అయస్కాంతాల తయారీలో ఉపయోగపడతాయి. టైటానియం, ఇల్మెనైట్ ను ఏరోస్పేస్ రంగం వినియోగిస్తారు. జిర్కాన్, సిరోమిక్స్ మరియు అణుశక్తి కోసం గార్నెట్, సిల్మెనైట్ పారిశ్రామిక వినియోగంలో ఉపయోగపడుతున్నాయి. ఈ ఖనిజాలు రాష్ట్ర తీర ప్రాంతంలో విస్తారంగా లభిస్తాయని మంత్రి తెలిపారు. ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయి ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. మైనింగ్ రంగంలో ఉద్యోగాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల్లో అవకాశాలు, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాల్యూ ఎడిషన్ కూడా మనం చేసుకోవడం ద్వారా అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఖనిజ సంపద మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం, కేంద్రానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దాంతోపాటు రీసైక్లింగ్ చేయడానికి కూడా ఇవాళ చాలా అవకాశాలు, సదుపాయాలు మన రాష్ట్రం, ఎందుకంటే తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇలాంటి పరిశ్రమలు మనం ఏర్పాటు చేసుకోగలిగితే మన రాష్ట్రంలోనే మనం అటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందొచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఏదైతే బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకునే బదులు అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా మరి దీని మీద ఒక ప్రోగ్రాం కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష. మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేసిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను కేవలం వినియోగించడం మాత్రమే కాదు, వాటి ద్వారా సమగ్ర ఆర్థిక అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. తీర ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను సద్వినియోగం చేస్తూ పరిశ్రమల స్థాపన, ఎగుమతుల పెంపు, రాష్ట్ర ఆదాయం వృద్ధి ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహజంగా లభించిన ఖనిజ సంపద ఒక అమూల్యమైన ఆస్తి. దీన్ని సక్రమంగా వినియోగిస్తే రాష్ట్ర భవిష్యత్ పూర్తిగా మారిపోతుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది. శ్రీకాకుళం వంటి జిల్లాలు ఈ మార్పుకు కేంద్ర బిందువుగా మారబోతున్నాయి. ఖనిజ వనరులు, పరిశ్రమలు, ఉపాధి ఈ 3 అంశాలను కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి. సహజ సంపదను సద్వినియోగం చేస్తే అభివృద్ధి సహజంగా వస్తుంది. ఇదే ప్రభుత్వ సంకల్పంగా కనిపిస్తుంది.